అంట మార్నింగ్ 3 to 3:30 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు యాజమాన్యం స్పందించలేదని తెలుస్తుంది. కాంటాక్ట్ చేసినా గానీ ఫోన్స్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుందని తెలుస్తుంది. మరి ఇప్పటికైనా ఏమైనా స్పందించారా? శంకరి, కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే 20 మంది పైగా మృతి చెందారు. 12 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. అయితే ఉదయం నుంచి కూడా ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగినప్పటికీ వీకావేరి సంస్థ యాజమాన్యం అయితే ఇప్పటికీ కూడా స్పందించలేదు. నగర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ వీకావేరికి సంబంధించిన ట్రావెల్ యాజమాన్యానికి సంబంధించి కొన్ని పూర్తిగా కూడా వాళ్ళకి కార్యాలయాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కూకట్పల్లి వద్ద వీకావేరి ట్రావెల్స్కి సంబంధించిన ఒక కార్యాలయాన్ని చూసుకోవచ్చు. ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా ఇక్కడి నుంచే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడికే వచ్చి అయితే ఆన్లైన్ టికెట్లింగ్ ద్వారా టికెట్లు తీసుకుని ప్రయాణం చేస్తూ ఉంటారు, లేదంటే ఆఫ్లైన్ ద్వారా ఇక్కడికి వచ్చి వాళ్ళు టికెట్లు తీసుకుని ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో సాధారణంగా ఇది ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే పార్సిల్ను ఇక్కడే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. సో అయితే ఈ ఘటన జరిగిన వెంటనే యాజమాన్యం నుంచి పరోక్షంగా కొన్ని సూచనలు వచ్చినట్లు తెలుస్తుంది. వెంటనే ఇక్కడ ఉన్న సిబ్బంది తాళాలు వేసి ప్రస్తుతం అయితే వేరే చోటకి అయితే వెళ్ళిపోయారు. ఉదయం నుంచి కూడా ఈ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి వీకావేరి ట్రావెల్స్కి సంబంధించిన యాజమాన్యం కావచ్చు, అలాగే సిబ్బందికి కూడా ఫోన్ చేసి ప్రయత్నించినా వాళ్ళు పూర్తిగా స్పందించడం లేదు. అసలు ఎంతమంది ట్రావెల్ చేశారనేది కూడా ఒకానొక సమయంలో వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ పూర్తిగా సమాచారాన్ని ఇచ్చేందుకు వాళ్ళు నిరాకరించారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఈ ఘటనను సీరియస్గా తీసుకోవడం, ఆ తర్వాత పోలీసులు కూడా రంగప్రవేశం చేయడంతో ప్రస్తుతం కొంత సమాచారాన్ని అయితే వదిలేరు, కొన్ని సమాచారం అయితే విడుదల చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ బస్సు కొన్ని రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, అలాగే నో పార్కింగ్ జోన్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం కూకట్పల్లి పోలీసులు ఆర్టీఏ అధికారులు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఈ బస్సు పూర్తిగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది, అలాగే మధ్యలో ఆంధ్రప్రదేశ్ కూడా మీదుగా కూడా ప్రయాణం చేస్తూ ఉంది. సో ఇక్కడ బస్సు ఇక్కడే నిలిపివేస్తారు. సో ఇక్కడి నుంచి బయలుదేరుతుంది కాబట్టి ఇక్కడ ఫిట్నెస్ను తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రస్తుతం పలువురు అయితే ఆరోపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే మరికొద్ది గంటల్లోనే మొత్తం బస్సులకు సంబంధించి ఫిట్నెస్ వ్యవహారాలను పరిశీలించేందుకు అధికారులు సిద్ధమైనట్లుగా కూడా తెలిసింది. ఉదయం నుంచి కూడా చూసుకోవచ్చు మనం, ఇక్కడే సిబ్బంది పరారయ్యారు. ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ ఇతర ఈ ట్రావెల్ యాజమాన్యానికి సంబంధించి ఎవరైతే ప్రయాణించారో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆరా తీసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ట్రావెల్ యాజమాన్యం ఇప్పటికీ కూడా అధికారికంగా ఎంతమంది ట్రావెల్ చేశారో, అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, వీటన్నిటిపై ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అయినప్పటికీ ఉదయం నుంచి కూడా పూర్తిగా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ బస్సుకు సంబంధించి మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా 14 పికప్ పాయింట్లు ఉన్నాయి. అయితే అన్ని చోట్లలో ఈ బస్సు ప్రయాణం చేయదు కాబట్టి మినీ వెహికల్స్లో తొలుత ప్రయాణికులను ఎక్కించుకుంటారు. ఆ మినీ వెహికల్స్ నుంచి 6 మెయిన్ పాయింట్లకి తీసుకువెళ్తారు. ఆ 6 మెయిన్ పాయింట్లు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మూసాపేట్, వై జంక్షన్, భరత్ నగర్, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, లక్డీ కపుల్, ఆరంగర్లో ఈ బస్సు మొత్తం 6 చోట్ల అయితే ఆగుతుంది. 14 చోట్ల నుంచి వచ్చిన పికప్ వ్యాన్లో దిగిన వ్యక్తులంతా కూడా ఈ 6 చోట్లకు చేరుకుంటారు. అనంతరం ఈ బస్సు ఈ మార్గం గుండా బెంగళూరుకి అయితే ప్రయాణం చేస్తుంది. అయితే ఈ బస్సుకు సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఫిట్నెస్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అలాగే డ్రైవర్ల విషయంలో కూడా కావచ్చు. ఎందుకంటే భారీ హెవీ వెహికల్స్ నడిపేటప్పుడు డ్రైవర్లకు ఖచ్చితంగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మద్యం సేవించకుండా వాళ్ళు ప్రతిరోజు కూడా డ్రైవింగ్ చేయాలి. అలాగే వీటితో పాటుగా 2 డ్రైవర్లు ఉండాలి. సో ఇవన్నీ కూడా చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవేమైనా సరే బ్రేక్ చేశారనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఘటన జరిగినప్పుడు బస్సు వేగం చాలా ఎక్కువగా ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికే NH హైవేలపై ప్రయాణం చేసేటప్పుడు హెవీ వెహికల్స్ కావచ్చు, అలాగే వాహనదారులకు ఇప్పటికే హైవే అధికారులు కొన్ని సూచనలు ఇప్పటికీ కూడా కొన్ని పొందుపరుస్తూ ఉన్నారు. కొత్తగా కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. ఎందుకంటే మలుపుల వద్ద కావచ్చు, లేదంటే కొన్ని ప్రాంతాల్లో వాహనాల వేగం చాలా తక్కువ స్థాయిలో వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఎక్కువ వేగంతో ప్రయాణించవలసి ఉంటుంది. కొన్ని సూచన బోర్డులు కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా అప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు అక్కడ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు సమయంలో బస్సు చాలా వేగంగా ఉండడంతో వేగం నియంత్రణ కోల్పోయినట్లుగా కూడా తెలిసింది. సో ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా అధికారులు దర్యాప్తు చేపట్టేందుకు అయితే ప్రస్తుతం సిద్ధమైనట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా
ఆంధ్రజ్యోతి ఇప్పటికీ కూడా ప్రయత్నిస్తూనే ఉంది. ఎందుకంటే సిబ్బంది యోగక్షేమాలు, అలాగే అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఏమయ్యారు కుటుంబ సభ్యులంటూ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కొంతమంది అయితే ప్రస్తుతం కొంతమంది ఆచూకీ కూడా లభ్యం కాలేదు. వాళ్ళ యోగ పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ట్రావెల్ యాజమాన్యాన్ని కూడా సంప్రదించినప్పటికీ ట్రావెల్ యాజమాన్యం పూర్తిగా ఫోన్లు అయితే స్విచ్ ఆఫ్లు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఇక్కడికి వచ్చారు. అలాగే పరిస్థితిని కూడా పూర్తిగా పరిశీలించి అనంతరం పై అధికారులకు కూడా సమాచారాన్ని అందించారు. ఎందుకంటే ఈ సమయంలో ఖచ్చితంగా ట్రావెల్ యాజమాన్యానికి సంబంధించి అక్కడ సిబ్బంది కావచ్చు, లేదంటే నగరంలో ఉన్న వివిధ ట్రాఫిక్ పాయింట్ల వద్ద, అలాగే ఎక్కడైతే పికప్ పాయింట్లు ఉంటాయో అక్కడ సిబ్బంది కూడా ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ సమయంలో ఖచ్చితంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయాలి. అలాగే ఎవరైతే మిస్సింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించాలి. అలాగే దీనిపై కొంత ఫేక్ న్యూస్ కూడా వెళ్ళే ప్రచారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందివేయాలి. కానీ పూర్తిగా కూడా ఈ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం అయితే పూర్తిగా వేమూరి కావేరీ ట్రావెల్స్ అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ఫోన్ కాల్స్ చేసినప్పటికీ, అలాగే ఈ ప్రమాదంలో ఎవరైతే ఉన్నారో గాయపడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పటికీ సమాచారం అందించట్లేదని కొన్ని ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. దీనిపై ప్రమాద ఘటనపై పూర్తిగా ఇటు బస్సు యాజమాన్యం ఎలా స్పందిస్తుంది అనేది ప్రస్తుతం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.